కథ చెప్పుకుందామా? తప్పిపోయిన పెళ్ళి. పాపన్న పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడైతే బాగుండునని అతని తల్లి అనుకుంటుంది. ఎందుకంటే పాపన్న చదువుకున్నాడు, రాజబహుమానం కూడా పొందాడు, పెళ్ళిడివాడయ్యాడు. అయినా ఊళ్ళో వారెవ్వరూ పాపన్నకు పిల్లనిస్తామని ముందుకు రాలేదు. ఎందుకంటే అతను ప్రయోజకుడన్న నమ్మకం ఎవ్వరికీ కుదరలేదు. ఇంతకీ అతను అస్తమానం పరోపకారం చెయ్యటంలోనే మునిగిపోతున్నాడు. కానీ తన సొంత వ్యవహారం ఏమీ చూసుకోవటం లేదు. అసలు తన ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడు. అందుచేత పెళ్లి చేసిన పాపన్న ఇంటి పట్టున ఉండడని, పెళ్ళాం కష్టసుఖాలు పట్టించుకోడని ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు. పాపన్న కోసం పిల్లలను వెతికించగా 3 కోసుల దూరాన ఒక పిల్ల ఉన్నట్లు తెలిసింది. పాపన్న తల్లి తమ ఊరి నుంచి ఒక శాస్త్రులు గారిని ఆ సంబంధం మాట్లాడటానికి పంపించింది. ఆ పిల్ల అందంగానే ఉంటుంది, కానీ అనాథ. చిన్నతనం నుంచి ఎవరో శ్రీమంతులు చేరతీసి పెంచారు. వారింట ఆ పిల్ల అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఆమె పేరు లక్ష్మి. పసితనం నుంచి పెంచి పెద్ద చేసిన శ్రీమంతులు ఎవరు తమకు 100 వరహాలిస్తే వారికి ఆ పిల్లనిస్తామన్నారు. వారి కోరినట్లుగా 100 వరహాలు ఇచ్చి ఆ పిల్లను తెచ్చి తన కొడుక్కి చేసుకోవడానికి పాపన్న తల్లి నిశ్చయించింది. పాపన్న కూడా తనకు పెళ్లి కాబోతోందని సంబరపడ్డాడు. అయితే అతనికి పిల్లను ముందుగా చూడాలని అనిపించింది. కానీ ఈ మాట పైకి అంటే అందరూ నవ్వుతారనుకుని పెళ్లి కూతురికి నగలు కొనే నెపం మీద పట్నానికి బయలుదేరాడు పాపన్న. సంబంధం మాట్లాడి వచ్చినట్లు శాస్త్రులు గారు పిల్ల చేసే పనుల గురించి, ఆమె ఉండే శ్రీమంతుల ఇంటి గుర్తులు అవి చాలా చెప్పాడు. లక్ష్మి తెల్లవారుజామునే పశువులకు పాలు తీస్తుంది. ఆ సమయంలో ఆ గ్రామం చేరుకునే ఉద్దేశ్యంతో పాపన్న డబ్బు సంచిని రొంటిన కట్టి 3వ జామునే ఇల్లు కదిలాడు. పాపన్న సగం దూరం వెళ్ళాడో లేదో అతనికి ఒక బండి ఎదురైంది. బండి ఒక పక్కగా ఏటవాలుగా నిలబెట్టి ఉంది. దానికి ఒక ఎద్దు లేదు. బండి పక్కన ఒక యువకుడు ఉన్నారు. యువకుడు బాధతో మూలుగుతున్నాడు. వాడికి యువతి ఏదో ఉపచారాలు చేస్తూ కన్నీరు కారుస్తూ, అయ్యో ఎంత చిక్కు వచ్చింది, నీవు బండి లాగలేవు, దెబ్బ బాగా తలిగింది, ఇప్పుడు మన సంగతి ఏమిటి, మన గతి ఏమవుతుంది అని వాపోతున్నది. పాపన్న పరుగున వారిద్దరినీ సమీపించి, ఇప్పుడు వచ్చిన చిక్కేమిటి, నా వల్ల ఏమైనా సహాయం కావాలంటే చెప్పండి, పరోపకారార్థమిదం శరీరం అన్నాడు అతను. అయ్యా, నా పేరు రంగడు. మేమిద్దరము తెల్లవారే లోపులుగా చాలా దూరం వెళ్ళాలి. ఎద్దు లేకపోవటం చేత నేనే బండి లాగుతూ చీకట్లో ఎదురు దెబ్బ తగిలి పడ్డాను, గాయమైంది. ఈ బాధతోనూ ఈ కాలితోనూ నేనిక బండి లాగలేను. మేము తెల్లవారేలోగా మా ఊరు చేరకపోతే మా ఇద్దరి బ్రతుకు భ్రష్టైపోతుంది అన్నాడు యువకుడు. అందుకు మరేమీ విచారించవద్దు, నేను బలశాలిని. నీవు కూడా బండి ఎక్కి నాకు దారి చెప్పు, నేను బండి లాగుతాను అన్నాడు పాపన్న. ఆ పని చేస్తే బతికిపోతాం బాబు అంటూ ఆ యువకులు బండి ఎక్కారు. పాపన్న బండి లాగుతూ, మీరిద్దరూ దంపతులా అని అడిగాడు. మాకింకా పెళ్లి కాలేదండి, ఊరు చేరగానే చేసుకుంటాం. ఇది ఒక దిక్కులేని పిల్ల, ఒక ధనికుల ఇంట పని మనిషిగా ఉంటుంది. దీనికి చిన్నతనం నుంచి వారే పెంచారు. నేను వాళ్ళ పొరిగింట పనిచేస్తూ ఉంటాను. చాలా కాలంగా మేమిద్దరము ప్రేమించుకున్నాము. దాన్ని నేను పెళ్లి చేసుకుంటానని దాని యజమానిని అడిగాను కూడా. 100 వరహాలిస్తే ఒప్పుకుంటానన్నాడు. నా దగ్గర 100 వరహాలు కాదు గదా, 2 వరహాలు కూడా లేవు. అందుచేత ఏమీ చెయ్యలేకపోయా. ఇంతలో పొరుగురు నుంచి ఎవరో 100 వరహాలిస్తామని కబురు చేశారు. దీని యజమాని ఒప్పుకున్నాడు. దీన్ని చేసుకోబోయేవాడు మట్టి బుర్ర అని తెలిసింది. ఈ మాట విని అది ఏడ్చింది. మేమిద్దరము రహస్యంగా మా తాతగారి ఊరు పారిపోవటానికి నిశ్చయించుకొని అర్ధరాత్రి వేళ బయలుదేరాం. కానీ మధ్యదారిలో నాకీ దెబ్బ తగిలింది. ఇంతలో దేవుడెల్లే మీరొచ్చి మమ్మల్ని కాపాడారు అన్నాడు రంగడు. ఈ కథంతా వినకముందే పాపన్న బండి లాగటం మానేసి నిలబడిపోయాడు. చివరికతను ఈ పిల్ల పేరేమిటి అని అడిగాడు. లక్ష్మి అని రంగడు చెప్పాడు. అయితే మీరు పారిపోవలసిన అవసరం లేదు, తిరిగి పోదాం అంటూ పాపన్న బండిని తిప్పాడు. ఉండండి,
మేము ఆ ఊరిలో కనిపిస్తే మమ్మల్ని ఇద్దరినీ చీలుస్తారు అని చెప్పాడు రంగన్న విలవిల్లాడుతూ. ఆ ధనికుడికి డబ్బివ్వకుండా లక్ష్మిని ఎత్తుకుపోవటం అసలైన నేరం. హాయిగా డబ్బిచ్చి పారేసి మహారాజులాగా పెళ్ళాడు అన్నాడు పాపన్న. నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. లోగడే చెప్పాను కదా అన్నాడు రంగడు. నా దగ్గర డబ్బున్నది. నీకు కావలసిన 100 వరహాలు నేనిస్తాను సరేనా అన్నాడు పాపన్న. వారు ముగ్గురు లక్ష్మి ఉండే గ్రామం చేరేసరికి తెల్లవారిపోయింది. లక్ష్మి పారిపోయిందని అప్పటికే తెలిసిన శ్రీమంతుడు ఉగ్రుడై పులిలాగా అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. పాపన్న ఆయనతో, అయ్యా, ఇదిగో 100 వరహాలు. ఈ రంగణ్ణి లక్ష్మిని పెళ్ళాడనివ్వండి. 100 వరహాలిస్తే ఎవరికిస్తే వారికి లక్ష్మిని ఇచ్చేస్తామన్నారట కదా అన్నాడు. నిజమే, కానీ లక్ష్మిని పాపన్న అనే అతనికిచ్చి చేస్తానని మాట ఇచ్చేశాను. రేపో ఎల్లుండో వారు పైకం తీసుకుని వస్తారు. లక్ష్మిని రంగడికిస్తే నేను మాట తప్పిన వాడినవుతాను అన్నాడు శ్రీమంతుడు. ఆ భయం మీకేమీ వద్దు. ఆ పాపన్నను నేనే. పాపం వాళ్ళిద్దరూ చాలా కాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారట. నేను ఈ పిల్లను కాకపోతే మరొక పిల్లను చేసుకుంటాను అన్నాడు పాపన్న. రంగడు లక్ష్మి పాపన్న కాళ్లపై పడి మట్టిపుర్ర అన్నందుకు క్షమాపణ చెప్పుకున్నారు. పాపన్న యొక్క పరోపకార బుద్ధి చూసినాక శ్రీమంతుడికి డబ్బు తీసుకోవటానికి చేతులు రాలేదు. నాకు డబ్బు అవసరం లేదులేండి, వాళ్ళిద్దరినీ పెళ్లి చేసుకొనివ్వండి అన్నాడాయన. అదేం మాట? మీకు ఈ డబ్బు ఇవ్వలేకనే వాళ్ళిద్దరూ చాలా శ్రమపడ్డారు. డబ్బు తీసుకోండి అన్నాడు పాపన్న. శ్రీమంతుడు ఆ డబ్బు తీసుకొని లక్ష్మీ చేతికి ఇచ్చేశాడు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయించిన పాపన్న ఆ రోజే తన ఇంటికి వచ్చేశాడు. విన్నారు కదా పిల్లలు. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథ చెప్పుకుందాం.